రేపు శుక్రవారం అష్టమి. శుక్రవారం రోజు అష్టమి తిథి కలిసి రావటం చాలా అరుదు. అలా కలిసి వచ్చిన రోజంటే అమ్మవారికి భలే ఇష్టం. అయితే ఈ శుక్రవారం రోజు ఇంట్లో ఉప్పు డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు, 4 వైపుల నుండి డబ్బు వచ్చి పడుతుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. శుక్రవారం అష్టమి తిథి కలిసి వచ్చిన రోజునే కాదు, ఏ శుక్రవారం రోజైనా సరే ఉప్పు డబ్బాలో ఇది వేస్తే ఖచ్చితంగా మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మాకు కలగాలి, లక్ష్మీదేవి కృపా కటాక్షాలు మాపై ఉండాలి, ఏ పని చేసినా విజయం మమ్మల్ని వరించాలి, మా జీవితం కూడా సంతోషంగా మారాలి అని కోరుకుంటూ ఉంటారు. ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కూడా. సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉప్పు ఉండటం సహజం. కూరల్లో ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటూ ఉంటారు. కానీ ఈ ఉప్పు వల్ల చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉప్పుతో మనం ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టవచ్చు. ఉప్పును పర్యావరణ శుద్ధికి కూడా ఉపయోగిస్తారు. సాధారణంగా మన హిందూ శాస్త్రాల ప్రకారం ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము. అందుకే ఉప్పు తొక్కకూడదని, ఉప్పును బయట పడేయకూడదని చెప్తూ ఉంటారు. అలాగే సంధ్యా సమయంలో ఉప్పును ఇతరులకు దానం కూడా చేయకూడదని చెప్తూ ఉంటారు. ఇలా దానం చేయటం వల్ల మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందని, అందుకే ఉప్పును ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే ఉప్పుకు లక్ష్మీదేవికి మధ్య ఉన్న సంబంధం ఏమిటంటే, పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు అమృతం కోసం సాగరమథనం చేస్తున్న సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది. అదే సముద్ర గర్భం నుంచి మనకు ఉప్పు కూడా తయారవుతుంది. కనుక ఉప్పును సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందుకే మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల లక్ష్మీదేవి సంతోషించి సకల సంపదలను కలిగిస్తుందని భావిస్తూ ఉంటారు. ఉప్పును సాధారణంగా అందరూ ప్లాస్టిక్ డబ్బాలో లేదా గాజు డబ్బాలో స్టోర్ చేసి వంటగదిలో పెడుతూ ఉంటారు. అయితే ఇలా వంటగదిలో ఉంచిన ఉప్పు డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహంతో 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ధనలాభం కలుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని సిద్ధశాస్త్రం చెప్తోంది. మరి శుక్రవారం రోజు వంటగదిలో ఉండే ఉప్పు డబ్బాలో ఏం వేయాలో ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు స్నేహం అంటే ఎలా ఉండాలో తెలిపే ఒక కోతి, కుందేలు, కాకి కథను విందాం. ఫ్రెండ్స్, ముందుగా మా వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు చాలా ఎంకరేజ్గా ఉంటుంది. ఇక కథను విందాం. ఒక అడవిలో కుందేలు, కాకి, కోతి స్నేహంగా ఉంటూ ఉండేవి. ఒకరోజు గుడిలో తెచ్చుకున్న అరటి పండ్లు ఒడిలో పెట్టుకుని చెట్టుపైన కొమ్మకు విశ్రాంతిగా ఆనుకుని చేతిలోని పెద్ద కొబ్బరి చెప్పను నిదానంగా తింటున్నది కోతి. అప్పుడు ఆ కోతి అటువైపుగా నీరసంతో నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్న కుందేలును చూస్తూ, కుందేలు మామ, ఏమిటి బాగా నీరసంగా ఉన్నావు అన్నది. దానికి కుందేలు, అవును నేస్తమా, నాకు నిన్నటి నుండి ఆహారం లభించలేదు, బాగా ఆకలిగా ఉంది, నీ వద్ద ఏదైనా ఉంటే పెడతావా, నీవు నా స్నేహితుడవు కదా అంది. దానికి కోతి, ఓ కుందేలు, ఎక్కడైనా బావకాని వంగతోట కాడ కాదు అని అన్నారు పెద్దలు. స్నేహం వేరు, అది కాలక్షేపానికే. నేను కూడా బాగా ఆకలి మీద ఉన్నా, నా వద్ద ఉన్న ఆహారం నాకే చాలదు అంది. వీరి సంభాషణ అంతా అదే చెట్టు కొమ్మలో గూడు కట్టుకుంటున్న కాకి విని, చిచ్చి, నువ్వేం స్నేహితుడవు, మిత్రుడికి సహాయపడిన స్నేహం వృధా, రాత్రులు నాకు కళ్ళు కనిపించవు, లేకుంటే తక్షణం కుందేలు ఆహారం సంపాదించి పెట్టేదాన్ని. స్నేహితుడు అంటే గొప్ప సలహాదారుడు. స్నేహం అంటే ఏమిటో వినండి. నేను ప్రతిరోజు మన అడవి పక్కనే ఉన్న పాఠశాల పిల్లల ఆహారం తినే సమయానికి వెళ్తాను. అక్కడ ఉండే పిల్లలు పిట్ట గోడపైన పక్షులకు రోజు ఆహారం పెడతారు. దాన్ని మేమంతా రోజు తింటాము. నిన్న రామం అనే విద్యార్థి ఆహారం తెచ్చుకోలేదు. అతని స్నేహితులంతా అన్నానికి వెళ్తూ రామాన్ని రమ్మన్నారు. లేదురా, అమ్మకు జ్వరం, ఈరోజు వంట చేయలేదు, అందుకే నేను ఈరోజు అన్నం తెచ్చుకోలేదు అన్నాడు రామం. నువ్వు తెచ్చుకోలేదు కానీ మేమంతా తెచ్చుకున్నాం కదా,
పద అని ఒకరు చపాతీ, మరొకరు పులిహోర, వేరే ఒకరు బ్రెడ్ జామ్, మరొకరు పెరుగన్నం పెట్టారు. అది స్నేహం అంటే. ఇప్పుడు తింటూ రేపటికి దాచుకోవటం కాదు. కష్టంలోనూ బాధలోనూ ఆనందంలోనూ దుఃఖాన్ని పంచుకునేవాడే స్నేహితుడు. ఎదుటివారికి పెట్టకుండా తినటం నాగరికం కాదు. ఉన్నంతలో ఆదుకోవటంలో ఓ గొప్ప అనుభూతి ఉంటుంది అని అనుభవించేవారికే తెలుస్తుంది అన్నది కాకి. అప్పుడు కోతి, కాకినేస్తమా మన్నించు, ఆకలి ముందు సమస్త ప్రాణికోటి మోకరిల్లవలసిందే. అన్నార్థులను వ్యాధిగ్రస్తులను అందరూ తప్పక ఆదుకోవలసిందే. నా తప్పు తెలుసుకున్నాను. మరెన్నడూ స్నేహితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించను. ఏదైనా నాకు ఉన్నంతలో ఇచ్చి ఆదుకుంటాను అని చెట్టు దిగిన కోతి 2 పెద్ద అరటిపండ్లు కుందేలుకు అందించి, నేస్తమా చాలా అన్నాడు. చాలు కోతి నేస్తమా, ఒకటి నాకు మరి ఒకటి నా భార్యకు అని కోతి బావలో మార్పు తెచ్చినందుకు కాకికి ధన్యవాదాలు తెలియజేసి తన బొరియకు వెళ్ళిపోయింది కుందేలు. ఇక వీడియోలోకి వస్తే, శుక్రవారం అనేది అమ్మవారి రోజు. అమ్మవారికి ఉప్పుకు చాలా దగ్గర సంబంధం ఉంది కనుక శుక్రవారం రోజు వంటగదిలోను ఉప్పు డబ్బాలో లేదా ఉప్పు జాడీలో 2 కానీ లేదా 5 కానీ కరివేపాకులను వేయండి. 2 లేదా 5 అంతే. ఇలా చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇంట్లో చెడు ఉన్నా వెళ్ళిపోతుంది. అంతులేని మీ వంటల్లో రుచి పెరుగుతుంది. చాలామంది ఆడవారు ఎంత కష్టపడి వంట చేసినా రుచిగా ఉండటం లేదు అని బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారు ఉప్పు డబ్బాలో కరివేపాకును వేయటం వలన మీ వంటలకు అద్భుతమైన రుచి కూడా వస్తుంది. వంటగదిలో ఉండే నెగటివ్ పోవడానికి ఈ పరిహారం చాలా ఉపయోగపడుతుంది. పచ్చటి రంగులో ఉండే కరివేపాకును ఉప్పు డబ్బాలో వేయటం వలన లక్ష్మీ ఆకర్షణ కూడా పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ధనానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వాటి నుండి బయటపడడానికి కూడా ఈ ఉప్పు పరిహారం ఉపయోగపడుతుంది అని సిద్ధశాస్త్రం చెప్తోంది. కాబట్టి శుక్రవారం రోజు విధి విధానంగా ఈ పరిహారం చేయండి. ఈ పరిహారానికి టైం లిమిట్ ఏమీ లేదు. అంటే ఉదయం చేయాలి, సాయంత్రం చేయాలి అనే నియమమేమీ లేదు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేలోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ పవిత్రంగా స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయాలి. ఈ పరిహారానికి వాడే కరివేపాకు ఆకులు కూడా ఫ్రెష్గా ఉండాలి. మీ పెరట్లో పెంచే ఆకులైతే ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది. బయట కొని తెచ్చుకున్న ఆకులతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. మీ పెరట్లోవి అయితే ఇంకా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు శుక్రవారం రోజు వంటగదిలోను ఉప్పు డబ్బాలో లేదా ఉప్పు జాడీలో ఈ ఆకులను వేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలను పొందండి. శుక్రవారం డబ్బులను చేతిలో పట్టుకొని ఈ మాట పలికితే కోటీశ్వర్లుగా మారిపోతారని పెద్దలు అంటూ ఉన్నారు. డబ్బును గురించిన ఈ విషయం విన్న తర్వాత ఎవరైనా కొంచెం ఆశ్చర్యపోవచ్చు, నవ్వుకోవచ్చు. కానీ ఇది చాలా గొప్ప పరిహారం. నిత్యం మన అవసరాలను తీర్చేది డబ్బు. మనం ఏది కావాలన్నా ప్రకృతి మనకు దానిని ఖచ్చితంగా అందిస్తుంది. డబ్బును కూడా అందిస్తుంది. డబ్బు కావాలంటే మనం కష్టపడి శ్రమిస్తూ ఉంటాం. అలా శ్రమించవలసిన అవసరం లేకుండా డబ్బు కావాలి అనే సంకల్పాన్ని మనం గట్టిగా ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఖచ్చితంగా డబ్బు మన దగ్గరకు చేరుతుంది. అవసరం వచ్చినప్పుడు డబ్బు కోసం నానా ఇబ్బందులు పడుతూ ఉంటాం. కానీ ఒక్కోసారి మనం డబ్బు కావాలి అనుకున్న కొంత సమయానికే చేతిలోనికి డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. అదే ప్రకృతి చేసే మాయ. అంటే మన మనసులో ఉన్న సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో అది గట్టిగా ఈ సంకల్పం అనుకుంటే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీరు దానికి తగ్గట్టుగా పనులు మొదలు పెట్టేస్తారు ఉంటారు. ప్రకృతి సహాయంతో కావలసిన డబ్బు వచ్చేస్తూ ఉంటుంది. అయితే డబ్బు కావాలి అనుకున్నప్పుడు ప్రశాంతంగా కూర్చొని డబ్బు కావాలి అనే విషయాన్ని గట్టిగా సంకల్పించుకుంటే తప్పక డబ్బు వస్తుందని నిపుణులు చెప్తూ ఉన్నారు. డబ్బు అందరికీ అవసరమే. అటువంటి డబ్బును గౌరవిస్తేనే మనకు మళ్ళీ చేతికి డబ్బు వస్తుంది. చేతిలో ఉన్న డబ్బు సవ్యంగా ఉంటుంది. లక్ష్మి మన దగ్గర ఉండాలంటే గౌరవించడం చాలా అవసరం. ఎవరైనా మనకు అవసరమైన సమయంలో డబ్బు చేతికి ఇస్తే ఎంతగానో కృతజ్ఞతలు చెప్తూ ఉంటాం. మరి డబ్బు సహాయం చేసిన వాడికే అంత కృతజ్ఞతలు చెప్తున్నప్పుడు
అది ఎన్ని చేతులు మారినా మన దగ్గరకు వచ్చి మన అవసరాన్ని తీర్చి డబ్బుకు ఎంత కృతజ్ఞత చెప్పుకోవాలి. కానీ ఎవ్వరూ డబ్బుకు కృతజ్ఞత చెప్పట్లేదు. అందుకే ఆ డబ్బు మన దగ్గర నిలవటం లేదు. అలా కాకుండా డబ్బు మీ దగ్గర నిలవాలంటే, ఇంకా ధనం కావాలంటే శుక్రవారం పూట ఒక పని చేయండి. మీ దగ్గర ఉన్న డబ్బునంతా కూడా తీసి కృతజ్ఞతలు చెప్పుకోండి. చాలా చక్కగా నువ్వు ఉండబట్టే నా అవసరం తీరుతుంది, నా అవసరాలను సద్వినియోగం చేసుకోగలుగుతున్నాను, నువ్వు నా దగ్గర ఉండబట్టే నేను ఫీజు కట్టగలుగుతున్నాను, బిల్లులు కట్టగలుగుతున్నాను, తిండి తినగలుగుతున్నాను, సంతోషంగా ఎంజాయ్ చేయగలుగుతున్నాను, నీ వల్లే ఇదంతా సాధ్యమయ్యింది, నువ్వే నాకు హెల్ప్ చేశావు, నువ్వు ఉండటం వలనే నేను ఇలా ఉండగలుగుతున్నాను, చాలా చాలా థ్యాంక్స్ అని ఈ మాటలను డబ్బుతో చెప్తే ఆ డబ్బు సంతోషపడి మరింత డబ్బును మీ వైపు అట్రాక్ట్ చేస్తుంది. లక్ష్మికి లోటు రాకుండా చూసుకుంటుంది. ఖర్చులు తగ్గిపోతాయి. ధనం వస్తూనే ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఇంట్లో ఉన్న డబ్బునంతా కూడా చేతిలోనికి తీసుకుని శుక్రవారం పూట ఈ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోండి. జీవితంలో లక్ష్మికి ఎప్పుడూ కూడా లోటు అనేది రాదు. Thank you for watching our video. Please do subscribe and like the video.